హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చట్నీ రెసిపీతో పాటుగా మన లైఫ్‌ను చట్నీ చేయాలనుకుని చూసే కొంతమంది చట్నీ గారుల గురించి మనం మన లైఫ్‌లో చాలా టైప్స్ ఆఫ్ పీపుల్‌ని ఇప్పటిదాకా చూసే ఉంటాం. వాళ్ళని కేటగిరీస్ కింద తీసుకుంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ తీసుకుందాం. ఏ కేటగిరీ వచ్చేసి కంప్లీట్ గుడ్ సైడ్. లైక్ వాళ్ళకి మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అనుకుందాం. వాళ్ళకి మనం ఇష్టం కాబట్టి వాళ్ళ గుడ్ సైడ్ మాత్రమే మనకు చూపిస్తున్నారు. అలాగే బి కేటగిరీ. బి కేటగిరీ మన ఎనిమీస్ అవ్వచ్చు. మనమంటే నచ్చని వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళకి మనం నచ్చం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ సైడ్ మొత్తం మన మీద చూపిస్తారనమాట. అలానే ఏ కేటగిరీ కంప్లీట్‌గా గుడ్ పీపులా అంటే కాకపోయుండొచ్చు. ఎందుకంటే మనమంటే ఇష్టం కాబట్టి మాత్రమే మనం వాళ్ళది గుడ్ సైడ్ మాత్రమే చూడాలనుకుంటున్నారు కాబట్టి మనకి గుడ్‌గా ఉంటున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా బ్యాడ్‌గా ఉంటారు. సేమ్ వే బి కేటగిరీ కంప్లీట్‌గా బ్యాడ్ పర్సన్స్ అంటే కాదు. ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చలేదు కాబట్టే మన దగ్గర బ్యాడ్‌గా ఉంటున్నారు. వాళ్ళకి నచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ గుడ్ సైడ్ చూపిస్తారు. వాళ్ళు అక్కడ మంచిగానే ఉండుంటారు. సో, ఏ అన్నా, బి అన్నా సరే, ఏ కేటగిరీ అయినా సరే ఎవరు కూడా 100% గుడ్ కాదు. ఈవెన్ నేనైనా సరే, మీరైనా సరే. అందరం కూడా 50, 50. ప్రతి కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పర్సన్‌లో కూడా 2 సైడ్స్ ఉంటాయి. కానీ అక్కడ కాయిన్ నెంబర్ 3 అంటే కేటగిరీ సి ఉంటుంది చూడండి. వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇటు వాళ్ళ వాళ్ళ గుడ్ సైడ్ అయినా, బ్యాడ్ సైడ్ ఎటు సైడ్ అయినా సరే వాళ్ళు కంప్లీట్‌గా 360 డిగ్రీస్‌లో మంచిగానే కనిపిస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఎంత కన్నింగ్ ఉంటుందంటే చేసేవన్నీ చేసేస్తారు. కానీ పైకి మాత్రం మంచిగా నటిస్తారనమాట. అట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టం. కానీ వాళ్ళు ఎక్కువ కాలం అట్లా ముసుగులో ఉండలేరు. చాలా త్వరగా బయటపడిపోతారు. అలాంటి వారిని మీరు రికగ్నైజ్ చేస్తే గనక వాళ్ళని ఎంత దూరం పెట్టాలో అంత దూరంగా పెట్టాలి. టైప్ సి పీపుల్‌ని పక్కన పెట్టేసి మనం ఏబీ పీపుల్‌తో క్లారిటీగా లైఫ్‌ని గడిపేస్తే అంతకన్నా హ్యాపీ ఇంకేముండదు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.